నల్గొండ జిల్లా మదర్ డైరీలో ముసలం మొదలైంది. చైర్మన్ గుడిపాటి మధుసూదన్ రెడ్డిని తొలగించాలని డైరెక్టర్లు పట్టుబడుతున్నారు. అవిశ్వాసం పెట్టేందుకు సిద్ధమైన 11 మంది డైరెక్టర్లు ఈ నెల 5న పాలక వర్గాన్ని సమావేశపరచాలని ఎండీకి లేఖ రాశారు. గతంలో లాభాల్లో కొనసాగిన నార్మాక్స్ ఇవాళ పాల బిల్లులు, ఉద్యోగులకు వేతనాలు ఇవ్వలేని స్థితిలోకి వెళ్లిపోయింది. రాజకీయ నాయకుల స్వార్థం, సొంత డైరీల వ్యాపారం కారణంగా నార్మాక్స్ నిర్వీర్యం అవుతోందని డైరెక్టర్లు ఆరోపిస్తున్నారు. నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లో నేతలు 100 కోట్లు వెనకవేసి సంస్థలను నట్టేట ముంచారని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. నిత్యం వివాదాలు, రాజకీయ క్రీడలో మదర్ డైరీ భవితవ్యం దినదిన గండంగా మారింది. ఇదే అంశంపై పూర్తి సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ అశోక్. చెప్పండి. అనుశ్రీ, 1986లో ప్రారంభమైనటువంటి నార్మాక్స్ మదర్ డైరీ దాదాపు 2.5 దశాబ్దాల పాటు లాభాల బాటలో కొనసాగినప్పటికీ ఆ తర్వాత రాజకీయ జోక్యం కారణంగా నష్టాల పాలవుతూ వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం సంస్థ భవితవ్యం కూడా ప్రశ్నార్థకంగా మారినటువంటి నేపథ్యంలోనే అందులో చైర్మన్ సంబంధించి ప్రస్తుతం అయితే ఉన్నటువంటి గుడిపాటి మధుసూదన్ రెడ్డి తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు సంస్థ భవిష్యత్తుని మరొకసారి ప్రశ్నార్థకంగా నెట్టేస్తుందని చెప్పేసి కూడా డైరెక్టర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కూడా ఆయనపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకైతే రంగం సిద్ధం చేసినట్టు కూడా తెలుస్తుంది. గత నెల 31వ తారీఖునే పాలక వర్గాన్ని సమావేశ రైట్. థ్యాంక్ యూ అశోక్.